సీతమ్మ వారు మీద వాడు కౌంటర్లు వేసి గలీదు మాటలు మాట్లాడుతుంటే ఈ సమాజం ఎట్లా ఊకుంటారు అలా భారతీయ ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారుకో వాళ్ళు ప్రత్యేకంగా ఈ దేవుణ్ణే కొలుతారు, అమ్మవారిని రాముడినే కొలుతారు ప్రత్యేకంగా. అందు గురించి వాళ్ళు కూడా స్పందించాలి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎందుకు ప్రతి ఒక్కళ్ళు హిందువులు కదా, మీరు అందరూ హిందువుల పూజలు చేయటం లేదా? మీరు ఏ లోకంలో ఉండరు, ఈ దేశాన్ని ఉండరు కదా. మరి వాడు మాట్లాడుతుంటే వాడు ఆప్టాలు ఎంత అండి? ఇప్పుడు గవర్నమెంట్ కింద ఆప్టాలు ఎంత? వాడు వాడిని దొరకబట్టాలంత ఎంత? వాడినోరు ఎందుకు మూపియటాలే? అమ్మాయిలకు డబ్బులు ఇస్తే నాకే దిప్పుకుంటా అంటాడు. వాడిని ఎందుకు ఇంకా నోరు మూపియటలే? ఎందుకు దొరకబడతలేదు? మీ అందరం కూడా పోలీసు అది మన ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కొంతమంది పోయి కేసు కూడా పెట్టారు. ఇంకా ఈ పండగ వెళ్ళిందాక వాళ్ళు అట్టనే ఉంచితే ఇంకా ధర్నాలు అయితే అమ్మవారి గురించి ఇంకా చాలా చేస్తాను అనుకుంటాను అక్కడ మా ముందే. అంటే వాడు ఇంత చేసిన తర్వాత కూడా ఏ పశ్చాత్తాపం కానీ తర్వాత భారతదేశంని మొత్తం ఇచ్చేస్తుండ్రు. భారతీయులు అందరూ అంటే ఇక్కడ ఎవరు ఫారినర్స్ వచ్చినా అందరినీ మానభంగం చేస్తారు, అటువంటి నీచపు భారతదేశం అన్నట్టు మాట్లాడుతారు. మరి మీరందరూ ఎక్కడ కళ్ళు మూసుకొని ఉంటారండి? ఇప్పుడు భారతదేశాన్నే ఇది చేస్తానంటే భారతీయులకి ఎంత పౌరుషం ఉండాలండి? భారతీయులు ఏం మాట్లాడాలి? అందరు వచ్చి మాట్లాడాలి, వాడిని పట్టుకుంటే చెయ్యాలి. కమిషనర్ తోట పోలీసు వాళ్ళ సీఎం అక్కడ దాకా తీసుకుపోవాలి. అవునా? సీఎం దాకా తీసుకుపో. ఇప్పుడు ఉన్నది అక్కడ బీజేపీ, ఇక్కడ వీళ్ళు. ఏంటి ఇట్లా ఒక అవమానం? సీతమ్మ తల్లిని ఇట్లా అన్నారని ఎందుకు మాట్లాడతాలే? అమ్మాయిల్ని అబ్బాయిల్ని అనగానే ఉరికొస్తాను, ఆడవాళ్ళని అనగానే అమ్మవారిని అంటే ఎందుకు మాట్లాడతలేదు వీళ్ళందరూ? ఇప్పుడు నాగబాబు గారు మాట్లాడిండు. నేను నాగబాబు గారిని అదే అడిగిన, ఒక సీతమ్మ తల్లిని గురించి అనగానే ఎమ్మటే నువ్వు ఒక పోస్ట్ పెట్టు, నీకు మంచిగా అందరూ మంచిది అందరే కదా, నువ్వు అనుసూయ గురించి అనగానే వచ్చినావు, అంతే కదా. వచ్చినా మేము ఎప్పుడు ఒక మాట చిన్న మాట కూడా అనలే. సీతమ్మ తల్లి గురించి ఆమె కోసమే మేము మాట్లాడుతున్నాం, వేరే వాళ్ళ గురించి మేము ఎవ్వరి గురించి మేము మాట్లాడాం. సీతమ్మ తల్లిని అవమానించిన ఆ టోపన్ ఎక్కడున్నా మీ మీడియాలు కూడా, మీ యూట్యూబర్స్ కూడా, ఛానల్ వాళ్ళు మొత్తం కూడా వాడు ఎక్కడున్నా పట్టుకరండి దయచేసి, మీకు అడుగుతున్నాం. మరి ఇప్పుడు ఇలా అనసూయ ఇష్యూ జరుగుతుంది, అమ్మాయిలో మార్పు వస్తుందమ్మా అంటే ఓన్లీ హీరోయిన్లే కాకుండా బయట కూడా కొంచెం చూస్తున్నాం మరి ఇలాంటి పార్టీల దగ్గర కానీ ఇట్లాంటివి, అమ్మాయిలో మార్పు వస్తుందంటారా? వస్తుందండి, ఎందుకు రావట్లేదు? మరి వాళ్ళు ఎవరు అంత గలీజు? మన పిల్లలు ఇప్పుడు నేను చూస్తూ ఉంటా కదా, అంత గలీజు డ్రెస్సులు అయితే ఎవరు వేసుకురావట్లేదు. పర్వాలేదు, మంచిగానే మన దేశాన్ని కాపాడుతారు, మంచిగానే ఉండరండి. డ్రెస్ల విషయం అని కాదు, ఈ మధ్య కొంచెం ఊర్లో ఒకటి చెప్పి హైదరాబాద్ లో హాస్టల్లో ఉంటున్నారు, మనం చూస్తున్నాం లవ్ అని. ఏం చెప్తారు దాని గురించి? దాని గురించి ఇక తల్లిదండ్రులు అమ్మాయిలు కూడా చదువుకున్న వాళ్ళకు ఎంతో తెలివి ఉంటుంది, చదువు రాని వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళు తెలివి ఉంటుంది. వాళ్ళు ఇలా ఉండాలని వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉండాలి. అదొకటి. ఇప్పుడు మొన్న నాగబాబు ఒకటి అన్నాడు, మన కొత్త సంవత్సరం లేదు అమ్మాయిల్ని లేపుకొని పట్టుకొస్తుండ్రు. అదేనా నాగబాబు చెప్పింది? అమ్మ మీరు తాగి తొర్రుండి బండవని చెప్పిండు నాగబాబు. అట్లనే ఇలాంటి వాళ్ళు చెప్తా గట్లనే అవుతారు ఆడపిల్లలు. మీరు ఇలా ఉండండి అని ఒక్క మాట చెప్తే అయిపోవు కదా. ఇంకా నాగబాబు దాని గురించి ఇంకా ఏదో పోస్టులు పెడతాడు. ఇంకా ఇంతటితో తన గమ్మునుంటే శివాజీ గారిని ఇంకా బయటికి లాక్కొస్తా ఉన్నాడు ఆయన. శివాజీ గారిని ఈ మోపున ఎన్ని రోజులు లాక్కొచ్చినా ఆయననేం చేయలేరు. చేసినా వీళ్ళందరూ ఎవరు చేతులు కట్టుకొని ఉండరు. ఎన్ని రోజులైనా మళ్ళీ నాన్వేషన్ అని పోలీసు వాళ్ళు కానీ లేకపోతే ఎవరు కానీ తీసుకురావడం వచ్చే ప్రయత్నం కానీ ఏం చేయలేదమ్మా. ఇప్పుడు ఈ విషయం గవర్నమెంట్ ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నో పనుల మీద ఉంటాడు, ఆయన చెవుదాకా పోతే చేస్తారేమో అనుకుంటున్నాం మేము అందరం. ఇప్పుడు నేను వచ్చి మాట్లాడతాను, ఎందుకు మాట్లాడతానంటే అయ్యో గవర్నమెంట్ దాకా కూడా పోతుందేమో, ఇది ఒక మంచిదే కదా. మేము మాట్లాడేది ఒక అమ్మవారి దేవత గురించే కదా, అక్కడ దాకా పోతుందేమోనే కదా మేము మాట్లాడేది. అందరూ స్పందించాలి, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే అవుతుందా? ఇప్పుడు ఒక్కళ్ళు ఓటైతే రేవంత్ రెడ్డి గెలిచిందా? అందరైతేనే కదా. ఇది కూడా అందరు మాట్లాడాలి, ప్రతి ఒక్కళ్ళు, ఆడోళ్ళు మొగోళ్ళు. మన హిందువులు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా మాట్లాడాలి. సో చివరికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం గురించి? అంటే ఇప్పుడు అనసూయ ఫ్యాన్ ప్రెసిడెంట్ అని ఒక టీవీలో లైవ్ వస్తుంది చూడండి, చూసారమ్మా? కొంచెం దొడ్డు ఉన్నాడు, అనసూయ అభిమాని అని చెప్పి మేము ఇట్లనే బట్టలు వేసుకుంటాం ఏం చేస్తారు అని చెప్పి అంటున్నాడు. ఆయన గురించి ఏమంటారు? వాడు ఒక చెత్త, వాడికి మాట్లాడే తరిక తెలియదు. ఆమె తిట్టింది కదా, ఆమె మేడం పేరు ఏమో ఉండే, సంధ్య రాణి గారు. ఆమె కరెక్ట్ కౌంటర్ వేస్తుంది. వాడు
అనసూయ గురించి ఏదో చూసినా అంటే అది తప్పు కదా. ఇప్పుడు అనసూయని వేసుకుంది అనుకో, నేను చూస్తున్నా ఆమె అన్ని నేను చూస్తా అనొచ్చా ఆ మాట? ఎంత తప్పండి. సమాజంలో ఆమె అంత ఫేమ్ కావడానికి కారణం అదే కదమ్మా. అవునా, మరి అంతే కదా, ప్రేమ అయింది అనుకో. హీరోయిన్ కాదు ఏం కాదు, మరి ఎందుకు ఇంతమంది ఫాలో చేస్తున్నారు? అందుకోసమే కదా, అదే అదే చెప్పిండు ఆయన. అంటే ఎందుకు అంతమంది చెప్పనా, నేను ఆ డ్రెస్ చూసి పావులింగ్ చేసిండ్రు. ఇప్పుడు బయట పడంగానే సరే అందరిది వేరు. ఈ ముక్కోడు ఊకే వాడికి ఫ్యామిలీ ఉంటది, భార్య ఉంటది, పిల్లలు ఉంటారు. నేను అది చూసా అని మాట్లాడుతుండే వాడు కరెక్టేనా? అందరు ఆడాలు వాడిని గెదవాలి ఎక్కడున్నా. నిజంగా చెప్తున్నా, వాడు స్పందించేది ఏం పద్ధతి బాగలేదు. మరి వీళ్ళంట అలా నవ్వుకు ఆవిడ చెప్తుంటే వింటాను వింటాను. సంజయ్ రాయన్ గారు మాట్లాడింది కదా, వాడు సిగ్గున్నాడైతే గడబోయి మాట్లాడతాడా? స్పందించమని బయటకు వచ్చి గిట్టొచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆయన కూడా వస్తాడు అప్పుడప్పుడు, కృష్ణకాంత్ పార్క్ దగ్గరకు వస్తాడు ఆయన కూడా. వచ్చే సంజయ్ రాయన్ అన్న మాటలకు వాడు ఇంకోసారి మాట్లాడద్దు లైన్ లో. ఇప్పుడు ఒక సీతాదేవి గురించి అమ్మ చెప్పమంటారు ఎవరో, నేను వయసులో నేను పెద్దదాన్ని చేయబట్టి తెలితే చెప్తాను, లేకపోతే లేదు. వాడు తెలితే మాట్లాడవాను, లేకపోతే గమ్మున మూసుకొని ఉండవాను. ఏం తెలుసు అని మాట్లాడతాను అంటే వాడు ఒక్కడేనా, ఇంకెవ్వరు లేరా మాట్లాడడానికి మొగళ్ళు? నాకే ఇష్టం. శివాజీ గారు అక్కడ మహిళా కమిషనర్ అమ్మ కాడికి పోయిండు కదా, ఆడికి కూడా పోయిండు వీడు. పోయి అందానంగానే వాడిని బయటకు లాక్కొచ్చిండు. ఎవ్వరు ఏమంటుండో ఆమె చూపిస్తుంది, మేము చూస్తున్నాం, దాంట్లో ఏముంది తప్పు అంటుండే. సరే ఆమె డ్రెస్ వేసుకుందేమో ఆమె ఇష్టం ఉండి ఒకలా నేనంటున్నా, వీడెందుకు చూస్తుండే మరి? అదే ఆమె చూపిస్తుంది కాబట్టి మేము చూస్తున్నాం. ఆమె అరే మనం తలకాయ వంచుకొని పో. సరే దేవుడు ఇచ్చిన కళ్ళు చూడ్డానికి అనుకో, నువ్వు తలకాయ వంచుకొని పోగాని పబ్లిక్ గా నువ్వేంది చెప్పేది? ఇప్పుడు అనసూయ ఇంటుంది కదా, వాడు అట్లా అంటే అనసూయకు ఉండాలి పౌరుషం. వీడు అవలప్పు కూడా ఎందుకు ఇట్లా అంటుండాలి? అవునా కాదయ్యా నేను అన్నది? అనసూయని ఎక్కిస్తాడా దించిస్తానా? పరువు ఇంకా తీస్తుండు, అనసూయ పరువు ఇంకా తీస్తుండు వాడు. అది అర్థం కావట్లే అనసూయకు. ఇప్పుడు మీ అంది అంటే అలా అనసూయది మేము మంచిగా ఆమె మాలాంటి ఆడపిల్ల, మాలాంటి ఆడామే అని అన్నావు. అనసూయకి ఆయన ఒక్కడే కాదు, అనసూయ ఫ్యాన్స్ అందరూ అలా వచ్చిన వాళ్ళే అంటున్నారు. మీరు ఏమంటారు, కాదంటారా? అనసూయ ఫ్యాన్స్ ఎవడొచ్చి మాట్లాడిండు? వీడు తప్ప ఎవడన్నా మాట్లాడిండా? వీడు అవలప్పు కూడా మాట్లాడిండు. ఎవడు మాట్లాడిండు? వాడికి ఆయన పుట్టింది ఎవరికి? ఆడామకే కదా. ఏమంటుండే సంధ్య గారు మీ భార్యకి అట్లా ఏపీ అంటే ఏపీ అంటుండ్రు, అనసూయ చేసుకుంటే మాత్రం చూస్తా అంటుండ్రు. అదే అనసూయకు తెలవాలి, అనసూయ మేడానికి తెలవాలి. వాడు ఆ మాట అన్నాడంటే ఆ మాట ఈయనే అప్పుడు అనుకోవాలి, వాడి భార్యను ఒకలాగా నన్ను ఒకలాగా చూసిండు అని అనసూయ అనుకోవాలి. వాడు ఎందుకంటానని అనసూయ ఎమ్మటే వానికి అనసూయకు దమ్ముంటే వాడిని చెప్పు తీసుకొని కొట్టవాలి. మరి ఇంత జరుగుతున్నా అనసూయ ఎందుకు మారట్లేదు? మీకు అర్థమైంది అక్కడ ఏం జరుగుతుందో? అనసూయకి ఎందుకు అర్థం కావట్లేదు? ఇంకా నేనే హీరోయిన్, వాళ్ళు హీరోయిన్లు కాదు, అసలైన హీరోయిన్ నేను అని నిన్న ఒక పోస్ట్ పెట్టింది. ఆమె ఎన్ని పోస్టులు పెట్టినా హీరో అని కాదని అందరికి తెలుసు. ఆమె పెద్ద అవార్డులు ఏమి అందుకోలేదు, నంది అవార్డులు ఏమి అందుకోలేదు. ఆమె హీరోయిన్కి వెళ్ళుందో చూపియమను. ఆమె మాతోటి ఇంకా అనిపిస్తుంది. పోనీలే ఆమెను ఎందుకు అనాలని, కానీ ఆమె హీరోయిన్ కాదని అందరికి తెలుసు, దునియా మొత్తం తెలుసు. ఆమె ఒక్కటి అనుకోగానే ఆమె ఒక్కటి మురువంగానే సరిపోతుందా? ఏంటంటే నేను ఎక్కడ తలదించుకోవాలను? ఇప్పుడు రాసుకి మరి సారీ చెప్పింది కదా, మరి ఇంకేంది? నువ్వు ఎక్కడ పైనుంది నీ ముక్కు? పైన ఏం లేవు, నువ్వు కిందనే. నీకు చిన్న మొల్లివేం కాదు, నువ్వు పెద్దమ్మ అత్తకో దేనికో అమ్మమ్మకో ఇస్తున్నావు. సరే నీది నువ్వు. అరే కడుపు లేక మనం కడుపుకు లేక ఏదైనా చేసుకుంటావంటే 2 పనులు తప్ప ఏదైనా చేసుకొని బతుకుతారు. ఫైనల్ గా ఒకటి చెప్పండి మేడం, ఈ ఓవరాల్ ఇష్యూలో ఎవరు బ్యాడ్ అయ్యారు ఇక్కడ? శివాజీ గారు అయ్యారా, అనసూయ అయ్యారా, నాగబాబు అయ్యారా, ఎవరయ్యారు? శివాజీ గారు కాలేదు. శివాజీ గారు ఇది మంచిగా ఈయన చెప్పాలి. ఆయన మమ్మల్ని మెచ్చుకోవాలని కాదు, ఉన్న మాటే. శివాజీ గారిది తప్పైతే ఇంకా మేము ఎంతమంది ఇది చేద్దాము ఆయనని. అవా శివాజీ గారు కాదు, నాగబాబు అయినా అనసూయ అయినా అది కిందనే, శివాజీ గారు పైన. ఓకే.